హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనము భాగవతంలో ప్రథమ స్కందంలో ఒక అధ్యాయం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రెండవ అధ్యాయం చెప్పుకుందాం. ఈ అధ్యాయం ఏంటంటే, దీనికి సూతుణ్ణి సౌనకాది మునులు అడుగుతారు కదా, దానికి బదులు చెప్పడం, ఈ భగవంతుడి కథలు వినటం కీర్తించడంలో మనకి ఎంత మేలు కలుగుతుంది, అలాగే భక్తికి గల మహత్యం ఏంటో కూడా తెలియజేస్తారనమాట. అది మనమేంటో తెలుసుకుందాం. మరి సూతుడు మహాజ్ఞాని అవటం చేత అన్ని కర్మబంధాల నుండి కూడా విముక్తుడైన సుఖ మహర్షి. మరి ఉపనయనం కాకుండానే ఒంటరిగా అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే తండ్రి వ్యాస మహర్షి తన పుత్ర వియోగానికి భయపడి ఓ పుత్రా పుత్రా అని పిలుస్తుంటే శుకుడి ఆత్మస్వరూపాలైన వృక్షాలు ప్రతిధ్వనించి అతనికి సమాధానం ఇచ్చాయంట. అందరి హృదయాల్లో ఆత్మస్వరూపంగా ప్రకాశించేటటువంటి సుఖ మహర్షికి నేను నమస్కరిస్తున్నాను. పురాణాలలో రహస్యమైన భాగవతం తనదైన అసాధారణమైన శక్తి కలిగి ఉంది. వేదాలన్నిటి సారమైన శ్రీమద్ భాగవత మహాపురాణం సంసారం అనే ఈ చిమ్మ చీకటిని దాటాలని కోరుకునే వారికి ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసే దీపం వంటిదన్నమాట. దీనిని వ్యాసపుత్రుడైన సుఖమహర్షి మనకి పరమ దయతో బోధించాడు. మరి అసలు ఆ సుఖమహర్షి మహామునులకు కూడా గురువే అన్నమాట. ఆయన మనందరం కూడా ఆయన్ని శరణ వేడుకుందాం. ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మసాక్షాత్కారం కావాలి, కలగాలి అని కోరుకునే వారికి భాగవతం ఒక దీపం లాంటిదన్నమాట. ఇటువంటి దీపాన్ని పట్టుకోకపోతే మనకి దారి దొరకదు. అజ్ఞానంలో పడి ఆత్మజ్ఞానం లభించదు, ఆత్మసాక్షాత్కారం కలగదు, నాకు పరమాత్మతత్వం బోధపడలేదు అని బాధపడుతూ ఉంటారట అందరూ. అటువంటి వారంతా కూడా అజ్ఞానాన్ని విడిచి సాటిలేని ఈ భాగవతం అనే దీపాన్ని ఆశ్రయించాలి మనం. అయితే సంసారం అంటేనే ఒక రోగమయం, దుఃఖమయం. భగవద్ దర్శనం పొందినప్పుడే, ఆత్మతత్వం మనకి కనపడినప్పుడే పరమానందం దొరుకుతుంది. వెలుగే పరమాత్మ, వెలుగే ఆత్మ. కాబట్టి వెలుగును దర్శించాలంటే భాగవతాన్ని పట్టుకోవాలి, వినాలి, పారాయణం చెయ్యాలి, దాని మహత్యాన్ని తెలుసుకోవాలి, తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. మరి భాగవతం ఆత్మతత్వాన్ని బోధించి ఆత్మదర్శనం కలిగిస్తుందని ఇక్కడ మనకి కరెక్ట్గా తెలుస్తోంది. ఎందుకంటే శ్రీ సుఖయోగి పరమదయతో మనకి దీన్ని అనుగ్రహించాడు. మరి దయా సముద్రుడైన శ్రీ సుఖయోగికి కూడా మనం ఒక నమస్కారం చేసుకుందాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. మానవులలో సర్వశ్రేష్ఠులైన నారాయణ మహర్షులకు, సరస్వతీదేవికి, ఇంకా అలాగే వ్యాస మహర్షికి నమస్కరించి ఆపై మనం ఆత్మను జయించాలి అని తెలుసుకోబోయే ఈ భాగవతాన్ని మనం పఠించాలన్నమాట. మరి భారతాన్ని భాగవతాన్ని కూడా జయం అనే అంటారు. జయ అనే పదం 18 అనే సంఖ్యకి సంకేతమంట. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి కదా, అలాగే శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. అందువల్ల రెంటిని కూడా జయం అనే అంటారు. ఈ విధంగా మరి భాగవతకర్త అయిన వ్యాస మహర్షిని, సుఖ మహర్షిని, భాగవత పురాణాన్ని
ధ్యానించి ఆ సూత మహర్షి చెప్తున్నట్ట. మరి మహర్షులారా, మీరంతా లోకాలకు మేలు చేసే శ్రీకృష్ణుడికి సంబంధించిన చక్కని ప్రశ్నను అడిగారు కాబట్టి మీ ప్రశ్నతోనే నాకు మనశ్శాంతి కలిగింది. మనుషులకు భగవంతుని యందు భక్తి కలిగించే ధర్మమే అన్నిటికన్నా గొప్పది. ఎందుకంటే అందులో స్వార్థము మరియు విఘ్నాల భయము ఉండవు. అటువంటి భక్తితో హృదయం ప్రసన్నమవుతుంది. జగత్పతి జగత్పిత అయిన వాసుదేవుని యందు కలిగిన భక్తి నిష్ఠ వైరాగ్యాన్ని కలిగిస్తుంది. హేతువులకి అంతు చిక్కని ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. ధర్మాన్ని చక్కగా ఆచరించినప్పటికీ అది మనుషులకు భగవంతుని కథలయందు ప్రీతి కలిగించదు. అయితే వారు చేసిన ధర్మాచరణ కేవలం మరి వృధా ప్రయాసగా శరీర శ్రమగా మిగిలిపోతుందన్నమాట. ఎందుకంటే ధర్మాచరణం యొక్క ప్రయోజనం మోక్షమే. మెట్టును ఎక్కి వెళ్తేనే మనకు ఫలం అందుతుంది. ఇది ఏమాత్రం కష్టంతో కూడింది కూడా కాదు. ప్రేమతో భక్తితో ఒక తపస్సుగా భాగవతాన్ని శ్రవణం చేసి అర్థం చేసుకుంటే తప్పకుండా మోక్షం లభిస్తుంది. మరి అర్థం అనే పురుషార్థం ధర్మానికి ఫలమే అయినప్పటికీ అది యోగ్యమైన ఫలం కానే కాదు. మోక్షమే ధర్మానికి యోగ్యమైన ఫలం. అదేవిధంగా అర్థానికి ఏకైక ప్రయోజనం ధర్మమే కావాలి కానీ కామం కాకూడదని మహర్షులు మనకి చెప్తున్నారు. ధర్మార్థాలకి విశేషం తెలుసుకున్నాం కదా. మరి విషయాలను అనుభవించటం అనే దానికి లోకయాత్రను సాగించటమే ఫలం. కానీ దానివల్ల ఇంద్రియాలు ఎప్పటికీ కూడా తృప్తి చెందవు. మానవ జన్మ బ్రహ్మను విచారణ చేసి తెలుసుకోవటంతో సార్థకమవుతుంది కానీ కర్మలను చేస్తూ ఫలాలను అనుభవిస్తూ పోవటంతో కానే కాదు. సంపద ఉంది కదా అని దానిని తుచ్చమైన భోగాల కోసం దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. తీర్థయాత్రలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, భాగవత యజ్ఞాలకు ఉపయోగించాలి. కృష్ణార్పణమస్తు అని సంపదను కృష్ణుడి కోసమే వినియోగించాలి. అప్పుడే సంపాదనకి అర్థం ఉంటుంది, మన జన్మకు సార్థకత కూడా చేకూరుతుందన్నమాట. వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కజ్జతే అన్నారు కదా. అలాగే ఏ భేదము లేని జ్ఞానమే తత్వమని తత్వం తెలిసిన వారు చెప్తారు. ఆ తత్వాన్నే బ్రహ్మ అని, పరమాత్మ అని, భగవంతుడని చెప్తూ ఉంటారు. నిరంతరం తత్వాన్నే మననం చేసే శ్రద్ధ గలవారు శ్రవణం వల్ల కలిగిన జ్ఞాన వైరాగ్యాలతో భక్తితో ఆ తత్వాన్ని బుద్ధిలో ఆత్మరూపంగా దర్శిస్తూ ఉంటారు. మరి మహర్షులారా, వర్ణాశ్రమ వ్యవస్థానుసారంగా చక్కగా ఆచరింపబడిన ధర్మానికి శ్రీహరి ప్రసన్నుడవడమే పూర్ణమైన సిద్ధి అని మనం తెలుసుకోవాలి. అందువల్ల ఎల్లప్పుడూ ఏకాగ్రమైన మనస్సుతో భగవత్వత్సలుడే భగవంతుణ్ణి గురించి శ్రవణం చేయడం, కీర్తనం చేయడం, ధ్యానం చేయడం, అలాగే పూజాధికాలు చేస్తూ ఉండాలి. మరి చిన్న చిన్న కోరికల కోసం పరమాత్ముడిని వేడుకోవడంలో తప్పు లేదు. కానీ కోరిక తీరిన తర్వాత ఆ భగవంతుణ్ణి నా మనస్సు నీపైనే లగ్నమయ్యేటట్లుగా చేసుకో, గురువుపై ప్రేమాభిమానాలను వృద్ధి పొందించు, నీ తత్వం అర్థమయ్యేలా అనుగ్రహించు అని కూడా మనం కోరుకోవాలన్నమాట. ఇది ధర్మబద్ధమైన కోరిక. ధర్మంగా ఉంటూ శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు పూర్ణమైన సిద్ధి లభిస్తుంది మనకి. మరి వివేకవంతులై మానవులు భగవద్ధ్యానం అనే కత్తితో అహంకారం అనే చిక్కుముడి గల కర్మను నరికివేయగలరన్నమాట. అటువంటి వారికి భగవత్కథల యందు కోరిక కలుగుతుంది. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి కూడా అసంతృప్తితోనూ అయిష్టతతోనూ అహంకారాన్ని కలిగి ఉంటారు. తప్పకుండా దానిని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే పూజలు, వ్రతాలు మొదలైన సత్కర్మలన్నీ కూడా మనకి
సహకరిస్తాయన్నమాట. చూసారా, మనం ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, ఏం పొందాలి, ఏం పోగొట్టుకోవాలి అనేది అన్నీ కూడా చక్కగా మనకి తెలియచేస్తున్నారు. మరి అన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ తెలుసుకుందామరా. మీ గౌరీ పూర్ణ. బాయ్.